హాయ్ ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కర్రీ చూద్దాం. ఉల్లిపాయలతో ముందుగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. దొడ్డుప్పుతోని పచ్చి రొయ్యల్ని ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, సాజీరా, జీలకర్ర, మెంతులు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఘాటుకు సరిపడేంత వీటిని వేగనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అల్లము, వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి గోలడానికి ఉప్పు వేసి గోలితే బాగుంటుంది. అందులోనే పచ్చి రొయ్యలు, పసుపు, ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద, కారం వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ మూత పెట్టాలి. ఇందులో మెంతి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఇప్పుడు ఉడకలేదు కాబట్టి వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పచ్చి రొయ్యల కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.